పరమాత్మలకు పరమాత్మ స్వరూపులైన మీ అందరకు నా నమస్కారం. మనం విష్ణు సహస్రనామాలు చదువుకుంటున్నాం. విష్ణు సహస్రనామాల్లో ఇప్పటి వరకు మనం 45 నామాలు చదువుకున్నాము. అంటే 5 శ్లోకాలు అనమాట. విష్ణు సహస్రనామాల్లో 5 శ్లోకాలు మనం చదువుకున్నాం ఇప్పటి వరకు. ఇప్పుడు 6వ శ్లోకం మనం చదువుకోవాలి. 6వ శ్లోకం నుంచి ఉన్న నామాలన్నీ ఒకటిగా మనం చదువుకున్నాం. 6వ శ్లోకం ముందు చదువుతాను నేను ఇప్పుడు. అప్రమేయో హృషీకేశ పద్మనాభో అమరప్రభు విశ్వకర్మ మనుస్సష్ట సవిష్ట స్థవిరో ద్రవ అనేటువంటిది 6వ శ్లోకం. దీంట్లో ఉన్నట్టు నామాలు అప్రమేయ అనేటువంటిది ఒక నామం, హృషీకేశ అనేటువంటిది ఒక నామం, పద్మనాభ అనేటువంటిది ఒక నామం, అమరప్రభు అనేటువంటి ఒక నామం, విశ్వకర్మ అనేటువంటి ఒక నామం, మనుహు అనేటువంటిది ఒక నామం, త్వష్ట అనేటువంటిది ఒక నామం, సవిష్ట అనేటువంటిది ఒక నామం, సవిరోద్రవ అనేటువంటి ఒక నామం. అంటే మొత్తం మనకి 9 నామాలు ఈ శ్లోకంలో మనకున్నాయన్నమాట. దాంట్లో మొట్టమొదటిది అప్రమేయ. అప్రమేయ అంటే పరిచ్ఛేద్యుడు అని అర్థం అనమాట. అంటే పరిచ్ఛేద్యుడు అనేటువంటి దాని గురించి వివరణ అనేటువంటిది మనం చూద్దాం. ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు చూడాలి అన్నప్పుడు ఇంద్రియ జ్ఞానం మనకు ఉండాలి. అంటే కళ్ళతో మనం చూడాలి. దాన్ని కళ్ళతో మనం చూసినప్పుడే అది వస్తువు, అది ఫలానా వస్తువు అక్కడ ఉన్నది అని మనం చెప్పగలం. ఈ పరమాత్మ స్వరూపుడు అని మనం చెప్పుకుంటున్నటువంటి పరబ్రహ్మ స్వరూపుడు ఎవరైతే ఉన్నారో, సృష్టికి ఆది యందు ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం ఏదైతే ఉన్నదో, ఆ పరమాత్మ స్వరూపం మనకి ఇంద్రియాలకు గోచరం కాడు. అతను ఎంతో ఎలా ఉంటాడు ఏమిటి అనేటువంటిది కూడా మనం చెప్పలేము. ఇలా ఉంటాడు అని తెలుసుకుంటానికి కానీ, తెలియబడటానికి కానీ వీలు కుదిరినటువంటి అవాన్మయ గోచరుడు అనమాట ఆయన. అంటే ఇంతకు ముందుగా మనం చెప్పుకోవాలనుకుంటే, ఒక వస్తువుని గురించి మనం చూడాలని అనుకున్నప్పుడు కొన్ని ప్రమాణాలు అవసరం. అవి ఏంటంటే ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, ఉపమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం మొదలైనటువంటివి కావాలి అని చెప్పి మనకి శాస్త్రాలు మనకు చెప్తున్నారు. ఏమండి ఏవో చెప్తున్నారు, మీకు టెక్నికల్ వర్డ్స్ అన్ని చెప్తున్నారు, మీరు ప్రత్యక్ష ప్రమాణాలు అంటున్నారు ఏంటండి అనొచ్చు. ప్రత్యక్ష ప్రమాణము అంటే ఏం లేదు, ఇక్కడ ప్రత్యక్షంగా మనం చూడటం అనమాట. మనం దేంతో చూస్తాం? మనం కళ్ళతోటి చూస్తాం. మనం ఆ కళ్ళతోటి చూడగలిగిందే మనకి ప్రమాణం ఏదైతే ఉన్నదో దాన్నే ప్రత్యక్ష ప్రమాణం అంటారు. ఇంకా అప్రమేయ అనేటువంటిది ఇక్కడ మనకు ఉన్నటువంటి, అంటే మనకే కాదు, దేవతలకు కూడా ఇంద్రియాలకు గోచరం కానిటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, అతని పరిమాణం ఇంత అని తెలుసుకోవటానికి వీలు కాదు. అటువంటి వాడే ఆ పరమాత్మ స్వరూపుడు అని అర్థం అనమాట. ఇక్కడ అప్రమేయ అనే పదానికి సింపుల్గా చెప్పాలంటే, ఇక ఆయన తత్వాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఎలా తెలుసుకోవాలి? మనం ఇదివరకు చాలాసార్లు చెప్పుకున్నాం. మనం పరమాత్మ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి అనుకుంటే జ్ఞానం చేత కానీ భక్తిగా చేత కానీ తెలుసుకోవాలి అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇదివరకు చాలాసార్లు చెప్పుకున్నాం ఆ మాట. మనం ఇక్కడ అప్రమేయ అనే దాంట్లో అంటే అర్థం తత్వ యథార్థ జ్ఞానం అనమాట. తత్వపూరితమైనటువంటి యథార్థ జ్ఞానం. దాన్ని బట్టి, ఆ యథార్థ జ్ఞానాన్ని బట్టి అది ఏంటి అనేటువంటిది మనం చెప్పగలం అనమాట. ఏమండి చెప్పారు, బాగానే ఉన్నారు, మీరు యథార్థ జ్ఞానం కావాలంటున్నారు. ఆ యథార్థ జ్ఞానం తెలుసుకోవాలి అంటే మనకి ఏమైనా సాధనాలు ఏమైనా ఉన్నాయా అంటే, ఆ సాధనాలు ఉంటే కానీ మనం తెలుసుకోలేము అది యథార్థమా కాదా అనేటువంటిది. ఒకవేళ అలాంటి ప్రమాణాల చేత కూడా మనం తెలియబడింది ఏదైతే ఉందో దాన్ని అప్రమేయం అంటారు అనమాట. ఇక్కడ దానికి ఏంటంటే ముఖ్యమైనటువంటిది, దానికి ప్రమాణం ఇంద్రియాలే ప్రమాణాలు అనమాట. ప్రత్యక్ష ప్రమాణాలు ఏంటంటే ఇంద్రియాల ద్వారా మనం దాన్ని తెలుసుకోగలం అనమాట. అట్లాగే మనకు ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు అని మనం చెప్పుకున్నాం. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు కలిపి దశేంద్రియాలు అని మనం చెప్పుకున్నాం. ఆ పంచ కర్మేంద్రియాల్లో పంచ జ్ఞానేంద్రియాలు వాటి యొక్క లక్షణం ఏంటి? శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేటువంటి వాటి యొక్క లక్షణాలు అనమాట. వాటి చేత కూడా, అంటే ఆ జ్ఞానేంద్రియాల ద్వారా కూడా తెలుసుకోలేనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయనే మనకి పరమాత్మ స్వరూపుడు అని చెప్పి మనం చెప్తున్నాం అనమాట. కేనోపనిషత్తు అనేటువంటిది ఒకటి ఉన్నది అని చెప్పి మనకు 108 ఉపనిషత్తులు అదొక ఉపనిషత్తు అని మనం ఇదివరకు చెప్పుకున్నాము. మొదట్లోనే చెప్పుకున్నాం దాన్ని. ఉపనిషత్తుని వేదాంతాలు అంటారని చెప్పి చెప్పుకున్నాము. ఆ వ్యాసుడు భాగాలు విభజించిన తర్వాత ఉపనిషత్ భాగాలని వాళ్ళ శిష్యుడికి ఇచ్చి ఒక్కొక్కడన్ని రాయమన్నప్పుడు కొన్ని రాశారు వేదాలు. దాంట్లో ముఖ్యమైన ఉపనిషత్తులు, వాటిలో ముఖ్యమైనటువంటివి 108 అని మనం చెప్పుకున్నాం. ఆ 108లో కైనోపనిషత్తు అనేటువంటిది ఒకటి ఉన్నదనమాట. అప్పుడు దాంట్లో ఒక గురు శిష్య సంభాషణ జరుగుతున్నప్పుడు, ఆ సందర్భంగా గురువు గారిని శిష్యుడు అడుగుతాడు, ఏమండి ఎవరైనా కానీ ఒక పని చేయాలి అన్నప్పుడు దానికి శక్తి కావాలి కదా,
మరి దాని ఇంద్రియాలు అంటున్నారు. ఇంద్రియాలు అన్నప్పుడు అవి కూడా పనిచేయాలి కదా, పనిచేస్తేనే కదా దాన్ని చూడగలిగేది, ఏదైనా వస్తువుని చూడగలిగేది. ఉదాహరణకి కన్నులే తీసుకుందాం, చక్షువులు అంటారు వాటిని. ఆ కళ్ళకి శక్తి ఉంటేనే కదా అవి చూడగలిగేది, లేకపోతే ఎలా చూస్తామండి అని అడుగుతారు అంటారు. కనుక ఆ శక్తిని ఎవరిస్తున్నారు ఆయనకి? కన్నులు మొదలైనటువంటి ఇంద్రియాలన్నిటికీ కూడా ఆ శక్తిని ఎవరిస్తున్నారు? ఆ కార్యక్రమాలు, ఇంద్రియ కార్యాలన్నింటినీ కూడా శాసించేది ఎవరో మీరు మాకు సెలవియండి అని చెప్పి గురువు గారిని అడిగారు అనమాట. అడిగినప్పుడు, నాయన వాటన్నిటికీ కూడా కారణభూతమైనటువంటిది ఆత్మ. ఆత్మే వాటన్నిటినీ నడిపిస్తుంది. ఇంద్రియాలన్నింటినీ కూడా అవి పనిచేసేట్లు నడిపిస్తున్నది. వాటి వాటి కార్యాలని సక్రమ మార్గంలో నడిచేట్టు చూస్తున్నటువంటిది ఆత్మ. ఏదైతే ఉత్కృష్టమైనటువంటి ఆత్మ ఉన్నదో అదే పరమాత్మ మనలోనే ఉన్నది అని చెప్పి చెప్తాడనమాట ఆయన. ఇక మనకి ఆత్మకి ఎన్ని పరమాత్మకి ఎన్ని లక్షణాలు ఉన్నాయో మనకి ఆత్మ లక్షణాలు కూడా మనం తెలుసుకున్నాం. అది దృగ్గోచరమైనటువంటిది అని మనం ఇదివరకు మనం చెప్పుకున్నాం. అది కళ్ళకు కనిపించదు అని చెప్పి మనం చెప్పుకున్నాం. దృగ్గోచరం అంటే కళ్ళకు కనిపించదు. మనసుతోటి ఏమన్నా తెలుసుకుందామా అంటే తెలియటానికి, గుర్తించడానికి వీలు కానటువంటిది. దాన్ని ఇంద్రియాలు గుర్తించలేవు దాన్ని. ఇలాంటి లక్షణాలన్నీ ఉన్నటువంటిదే ఆత్మ అని చెప్పి మనం ఇదివరకు మనం చెప్పుకున్నాం. అంటే ఈ ఆత్మ అనేటువంటిది ఈ వీటన్నిటికీ కూడా జడమైనటువంటివి అనమాట. ఇంద్రియాలన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే మొట్టమొదటిగా ఉండేటువంటి ఇంద్రియాలన్నీ కూడా జడమైనటువంటివి. వాటికి చైతన్యం కలిగినప్పుడు వాటి కార్యాలన్నీ కూడా అవి నిర్వర్తిస్తాయి. మనకి ఫిజిక్స్లో కూడా మనం చూసుకున్నట్టయితే మనకి న్యూటన్స్ లాస్ మనం చదువుకునేటప్పుడు వస్తుందన్నమాట. అక్కడ ఏంటనమాట, ఒక పదార్థం ఎక్కడ ఉంచినటువంటి పదార్థం అక్కడే ఉంటుంది. అన్లెస్ అండ్ అదర్వైజ్ ఇట్ ఈజ్ పుష్డ్ బై ది అదర్ మ్యాటర్ అని చెప్పి మనకి చదువుకున్నాం దాన్ని. న్యూటన్స్, ఐ థింక్ ఇట్ ఈస్ న్యూటన్స్ లాలో అనమాట. అంటే ఒక వస్తువుని మనం అక్కడ కదలకుండా ఉంచినప్పుడు అది అట్టాగే ఉంటుంది, జడంగానే ఉండిపోతుంది. ఎప్పుడైతే దానికి ఒక శక్తిని, అంటే దాన్ని పుష్ చేసినప్పుడు, అంటే మనం ఒక శక్తిని దానికి ఇస్తున్నాం అనమాట. ఆ శక్తిని ఇచ్చినప్పుడు అది ఏం చేస్తుంది అనమాట, కదలటం మొదలు పెడుతుంది. అంటే దాని యొక్క స్థానచలనం కలుగుతుంది అనమాట. కదలటం అంటే నా ఉద్దేశం ఇక్కడ స్థానచలనం కలుగుతుంది. అట్లాంటి స్థానచలనం కలగటానికి అవసరమైనటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అదే ఆత్మ అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇంద్రియాలు ఎప్పుడైతే మనం జడము అనుకున్నామో వాటికి చలనం లేదు అని అర్థం అనమాట, చైతన్యం లేదన్నట్టు ఉంటుంది. కానీ మరి అవన్నీ కూడా వాటి పనులు చేస్తున్నాయి కదా అండి, మరి మీరేమో జడాలంటారు, అవి కదలటలేదంటారు అంటే అవి కదలకుండానే ఉన్నాయి యాక్చువల్గాను. కానీ కదలకుండా వాటి పని అవి చేస్తున్నాయి ఇంద్రియాలు. దానికి కారణం ఏంటి అంటే ఆత్మ. అంటే ఇంద్రియాలకి వెనకాల ఉండి ఎవరి కార్యాలు వాడు చేసేట్టుగా వాటిని ప్రేరేంపు చేస్తున్నటువంటి వాడు చేస్తున్నది ఆత్మ అని చెప్పి మనకి చెప్తున్నారు అనమాట, శాస్త్రాలు చెప్తున్నారు. అంటే ఉదాహరణకి మనం చెప్పాలంటే తోలుబొమ్మలాట అని మనం చెప్పుకున్నాం. తోలుబొమ్మలు మనకు కదులుతూ ఉంటాయి. అవి ఆ కదిలిన మూమెంట్కి అనుగుణంగా మాటలు వెనకాలన్నీ వినిపిస్తూనే ఉంటాయి. అవి బొమ్మలు ఉంటాయి. దానికి ఒక తాడు కట్టి ఒక తోలుబొమ్మలు ఆడించేవాడు తెర వెనకాల ఉండి వాటిని కదిలించడం వల్ల అటు మూమెంట్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా అవి ఏం మాట్లాడాలి అవన్నీ కూడా తెర వెనకాల ఉండి ఆ తోలుబొమ్మలాట వాడు ఏం చేస్తాడనమాట, ఆ మూమెంట్కి అనుగుణంగా ఆ శబ్దాన్ని కలుగజేస్తూ ఉంటాడనమాట ఆ తోలుబొమ్మలాట వాడు. అట్లాగే మనం కూడా దేవుడు చేసినటువంటి తోలుబొమ్మలం అనమాట. మనం దేవుడు చేస్తున్న ఇది ఒక తోలుబొమ్మలాట అనుకున్నాం. మనకు కనిపించేటువంటిది అంటే మిథ్యా ప్రపంచం అనమాట. మనకు కనిపించేటువంటిది ఈ మిథ్యా ప్రపంచంలో మనం అందరం కూడా బొమ్మలు అనమాట. అంటే ఆయన ఎలా చెప్తే అలా నడవాలి మనం. అంతేగాని మనకు స్వతంత్రించి ఈ పని చేద్దాము అనే దానికి అవకాశం మనకు లేదనమాట. ఇంకా మిగతాదంతా అయితే అవన్నీ కూడా మళ్ళీ కర్మబద్ధమై ఉంటాయి. అవన్నీ కూడా మళ్ళీ తర్వాత అవన్నీ కూడా అంటే ప్రస్తుతానికి మాత్రం మనం దేవుడు ఆడించేటువంటి బొమ్మలము అని చెప్పి అంతవరకే మనం తీసుకున్నాం. ఈ ఆటలో ఇవన్నీ కూడా ఇంద్రియాలకి చైతన్యం నడిపించి వెనక ఉండి నడిపించేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తిని ఆత్మశక్తి అని అంటారనమాట. జ్ఞానం కలిగినటువంటి వాడు ఏమనుకుంటాడంటే ఆ పరమాత్ముడే చేయిస్తున్నాడు అని అనుకుంటూ ఆ ఆత్మను దర్శించడానికి ప్రయత్నం చేస్తాడు, ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ అజ్ఞానం ఏం చేస్తాడనమాట, ఇదంతా నా ప్రతిభేను, ఈ పని నేను చేస్తున్నాను కనుక ఇదంతా నా ప్రతిభే, నేను చేస్తున్నాను కనుక నా ప్రతిభే అని చెప్పి విర్రవీగటం అనేటువంటిది సహజమైనటువంటి లక్షణం అన్నమాట ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి కన్ను వెళ్ళదనమాట. అంటే దాని అర్థం ఏంటనమాట, కన్నుతోటి మనం ఆత్మని చూడలేము, మనసుతోటి మనం ఆత్మని గుర్తించలేము. కానీ అవి ఇంద్రియాలను ప్రేరేపించేటువంటి శక్తి ఏదో ఒక అజ్ఞాతమైనటువంటి శక్తి, అదే ఆత్మ అని చెప్పి ఉంటాం కనుక ఆ ఇంద్రియాలు ఆత్మను అవి చేరలేవు. అవి ఇంద్రియాలతోటి వాటిని చూడలేము కనుక ఇంద్రియాలు వాటి కార్యాలన్నీ అవి చేస్తూ ఉన్నా కానీ అవి పరమాత్మని గుర్తించలేవు. కానీ కనిపించేటువంటి ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా ఆ పరమాత్మ వెనకాల ఉండి నడిపిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన అప్రమేయుడు అని చెప్తున్నాడు. అంటే
ఏదైతే కంటికి కనిపించకుండా దృగ్గోచరంగా ఉండి కార్యాన్ని నిర్వర్తిస్తున్నాడో, పన్ను మన చేత ఇంద్రియానికి సంబంధించినటువంటి పనులన్నీ మన చేత చేయిస్తున్నాడు. అటువంటి పరమాత్మనే మనకి అప్రమేయుడు అని చెప్పి మనం చెప్తున్నాము. ఆ అప్రమేయుడు మనం విష్ణు పరంగా చెప్తున్నాం కనుక విష్ణుమూర్తి అప్రమేయుడు అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం అన్నమాట మనం. ఇక సరే, పరమాత్మను గుర్తించాలన్నప్పుడు ఇంకొకటి ఏం చేస్తున్నాం, ఆడామగ లింగభేదం. ఇక్కడ లింగభేదం బట్టి అనుమానం వచ్చి ఆయన ఇంతకీ పరమాత్మ అప్రమేయుడు స్త్రీయా పురుషుడా అనుమానం మనకోండి. అంటే అది మనం ఆత్మస్వరూపం కనుక, ఆయన ఆత్మస్వరూపుడు కనుక మనం గుర్తించలేము, అయింది అంటే నిర్ధారించలేము, లింగభేదాన్ని మనం గుర్తించలేము కనుక కనుక అలాంటి పరమాత్మతో సంబంధం కలిగినటువంటి వస్తువు ఏదైతే ఉంటుందో అదేదో వస్తువు ఆయన్ని గుర్తించగలిగేటువంటి వస్తువు ఏది కూడా లేదు అని చెప్పి మనం చెప్పవచ్చు అనమాట. అంతేకాకుండా మరి పరమాత్మ స్వరూపాన్ని మనం ఏ విధంగా గుర్తించాము అంటే జ్ఞానంతో గుర్తించగలము. కేవలము జ్ఞానంతో మాత్రమే ఆయన గుర్తించగలము. అంటే ఇదంతా కూడా ఏంటి, అనుమానం చెప్తున్నాం. ఆయన ఈయన అనేటువంటిది స్త్రీ పురుషుల లింగభేదంలో స్త్రీయా పురుషుడా అనేటువంటి అనుమానంతో చెప్తున్నాం కనుక దీన్ని అనుమాన ప్రమాణము అంటారనమాట. ఈ అనుమాన ప్రమాణం చేత ఈ పరమాత్మ స్వరూపం మనకి తెలియరాదు అని చెప్పి మనం తెలుసుకుందాం. తర్వాత ఇంకా మూడో పాయింట్ ఏంటంటే ఉపమానం. సరేనండి, మనకి అనుమానం చేత ఆయన గుర్తించలేము, ఇంకేమన్నా దేనితోటైనా మనం చెప్పచ్చా మనకి అంటే ఇంకొక ప్రమాణం ఏంటది అనమాట. ఇంకొక కేసు ఏంటనమాట, ఎవరితో అయినా పోలిక పెట్టచ్చా. ఇప్పుడు మనం ఎవరైనా ఉన్నారనుకో, ఇదిగో నువ్వు పలానా అబ్బాయి లాగా పలానా వాళ్ళలాగా నువ్వు బిహేవ్ చేస్తున్నావురా అని మనం చెప్తుంటాం. ఒక్కొక్కసారి కొంతమంది చేసే పనులు చూస్తుంటే, నువ్వు అచ్చంగా రాముడిలాగా ఉన్నావురా, నువ్వు అదే ఆయన ఎలా చేస్తుంటాడు నువ్వు కూడా అలాగే చేస్తుంటావు అని చెప్పి మనం అంటూ ఉంటాం మనం. లేకపోతే ఏదైనా వస్తువు మనం తీసుకుంటే ఈ వస్తువు ఆ వస్తువు లాగా ఇంకొక వస్తువు లాగా ఉన్నది అని చెప్పి పోలిక పెట్టి ఆ పోలికతోటి మనం గుర్తించడానికి మనం ప్రయత్నం చేస్తాం. అటువంటిది ఉపమాన ప్రమాణం అనమాట, పోల్చటం. సరేనండి, ఏంటి అట్టా పోలిక పెట్టే ఈయన పరమాత్మను మనం గుర్తించగలమంటే ఆయనతో సమానమైనటువంటిది కానీ సరి అయినటువంటి పోలిక చెప్పేటువంటి వస్తువు కానీ ఈ బ్రహ్మాండాల్లో ఎక్కడా కూడా లేదనమాట. కనుక అటువంటి ప్రమాణాలకు అందని వాడు ఎవరైతే పరమాత్మ ఉన్నాడో ఆయనే అప్రమేయుడు అని అంటారనమాట. ఇక సరే, ఇంకొకటి ఏంటంటే అర్ధాశక్తి అంటారు, ఇంకా అర్ధాపత్తి అంటారు. ఈ అర్ధాపత్తి అంటే ఇది లేకపోతే అది జరగదు అనే పోలిక మనం ఎక్కడైనా పెట్టినట్టయితే, ఇదిగో ఈ పని చేస్తేనే నువ్వు ఈ పని అవుతుంది, ఇలా చేస్తేనే నీకు అవుతుంది అని నిర్దిష్టమైనటువంటి క్రమంలో మనం అప్పుడప్పుడు మనం చెప్తుంటాం. ఇదిగో ముందు నువ్వు ఈ పని చేయి, నీకెందుకు, నీకు తర్వాత ఆటోమేటిక్గా నీ పని అయిపోతుందని మనం చెప్తుంటాం ఒక్కోసారి. పోనీ అలా ఆ హేతువుగా అంటే పోలిక పెట్టగలిగినటువంటి వస్తువుతో దేంతోనైనా పోల్చి నిర్ధారణ చేద్దాము అంటే అటువంటి ప్రమాణాన్ని అర్ధాపత్తి అంటారనమాట. అర్ధాపత్తి అన్నప్పుడు అలాంటిది ఏదైనా ఉన్నదా అంటే అలాంటి పోల్చదగినటువంటి వస్తువు కూడా ఎక్కడ కూడా మనకి లేదనమాట. ఇది చేస్తే కానీ అది జరగదు అనేటువంటి అర్ధాపత్య ప్రమాణం కూడా తెలియబడేటువంటి వాడు కాదు ఈ పరమాత్మ స్వరూపము. సో ఇంకొకటి అభావ ప్రమాణం అంటే కాలమాన పరిస్థితులను బట్టి మనం ఏమన్నా తెలుసుకోగలమా, ఈ సమయంలో ఈ విధంగా బిహేవ్ చేస్తాడు, మనం ఏదైనా ఒక పని చేయాలన్నప్పుడు కాలమాన పరిస్థితులు అన్నింటిలోనూ కూడా మనం ఒకే విధంగా ప్రవర్తించాం. ఒక రకంగా ప్రవర్తిస్తాము, ఏదైనా ఇంకొక సమయంలో ఇంకొక విధంగా ప్రవర్తిస్తాము. అంటే మనలో ఉండేటువంటి ప్రవర్తన పద్ధతి మారుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కాదు, సాధారణంగా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మారుతూనే ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా స్థితప్రజ్ఞతతోటి స్థిరమైనటువంటి లక్షణాలు కలిగి ఉండేటువంటిది చాలా అరుదుగా ఉంటుంది అనమాట. అది అంటే ఉండేవాళ్ళు లేరు అని నేను చెప్పను, ఉండేవాళ్ళు ఉంటారు. మహానుభావులైనటువంటి వారు సాధన చేత ఆ స్థితికి చేరుకున్న వాళ్ళు అరుదుగా ఉంటారనమాట, నిశ్చలంగా ఉంటారనమాట. పోనీ అలాంటి అభావ ప్రమాణం చేత ఏదైనా పరమాత్మని తెలుసుకోగలమంటే అలాంటి అభావ ప్రమాణాన్ని కూడా మోచన కానిటువంటి వాడు ఆ పరమాత్మ. అందుచేత ఆయన ప్రమేయుడు అని చెప్పి చెప్తున్నాం అన్నమాట. ఓకే అండి, బాగుంది, మీరు ఇంతవరకు బాగా చెప్పారు. ఇంకొక ప్రమాణం చెప్తాం, శాస్త్ర ప్రమాణం. ఏమండి, మనకి శాస్త్రాలే మీరు ఇంతవరకు మీరు చెప్తూ వచ్చారని కనుక జ్ఞానము అన్నారు కదా, పరమాత్మని తెలుసుకోవాలి అంటే జ్ఞానస్వరూపం, జ్ఞానమే ముఖ్యమైనటువంటిది అని చెప్పారు కదా, జ్ఞానం చేత తెలుసుకోవచ్చు అని చెప్పారు కదా, ఆ జ్ఞానానికి మూల కారణమైనటువంటివి శాస్త్రాలు కదా, మన శాస్త్రాల ద్వారా ఆయన తెలుసుకోవచ్చు కదా అని అనొచ్చు. కరెక్టే, శాస్త్రాల ద్వారా ఆయన తెలుసుకోవచ్చు. కానీ ఎంతవరకు తెలుసుకోగలము అంటే ఏ మనిషికైనా కానీ ఒక పరిణితి అనేటువంటిది ఉంటుంది. ఒక శాస్త్రాన్ని రచించాలన్నా కూడా, ఒక శాస్త్రాన్ని క్రమ పద్ధతిలో రాయాలన్నా కూడా, దాంట్లో ఉన్నటువంటి విషయాలని వివరించాలన్నా కూడా ఆ మనిషి యొక్క జ్ఞానము పరిణితి అనేటువంటిది కొంత ఆధారపడి ఉంటుందన్నమాట. అన్ని విషయాలు
దాంట్లో పొందుపరచటానికి అవకాశం తక్కువగా ఉంటుంది. కనుక అంటే తక్కువగా ఉండేటువంటి విషయ జ్ఞానం చేత మనం పరమాత్ముడిని ఈయన పరమాత్ముడు అని చెప్పి కొలవలేము. అందుచేత ఈయన శాస్త్ర ప్రమాణాలు కూడా అందినటువంటి వాడు అనమాట. కానీ శాస్త్ర జ్ఞానానికి అధిపతి అయినటువంటి శాస్త్ర జ్ఞానం చేత తెలుసుకోదగిన వాడు అయినప్పటికీ కూడా శాస్త్ర ప్రమాణానికి అందినటువంటి వాడు పరమాత్మ స్వరూపుడు. అంతేకాకుండా ఈయన సజాతీయత, నీవు నేను, నావాడు నీవాడు అనేటువంటి భేదాలు అనేటువంటివి కూడా లేకుండా శాస్త్రాలన్నిటికీ కూడా అతీతమైనగా ఉండేటువంటి వాడు ఈ పరమాత్మ స్వరూపుడు. ఈ పరమాత్మ స్వరూపుడు సర్వాంతర్యామి అని మనం ఇదివరకే చెప్పుకున్నాము. జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నాడు. జగత్తులో జరిగేటువంటి విషయాలన్నిటికీ కూడా సాక్షిభూతుడు ఎవరయ్యా అంటే పరమాత్మ. మళ్ళీ కేవలం జ్ఞానం వలన తప్ప ఇంద్రియాలతో కానీ మరి ఏ ఇతర ప్రమాణాల చేత కానీ మనం అతన్ని కనుక్కోవటానికి వీలు పడదు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలన్నమాట. అందుచేతనే మనం పరమాత్మ స్వరూపాన్ని అప్రమేయుడు అని చెప్పి మనం చెప్పుకుంటాం అనమాట, అనవచ్చును అనమాట ఆయన్ని. అటువంటి విప్రమేయుడే శ్రీ మహావిష్ణువు అని చెప్పి మనకి విష్ణు పురాణం మనకి చెప్తూ ఉందన్నమాట. అంటే ఏ పరమాత్మ స్వరూపం అయితే ఇంద్రియం చేత గుర్తింపబడదో అట్టి పరమాత్మ స్వరూపాన్ని మనం అప్రమేయము అని చెప్పి చెప్పవచ్చు అనమాట. మనం విష్ణు పరంగా మనం చెప్తున్నాం కాబట్టి శ్రీమన్ మహావిష్ణువే విష్ణు అపరమేయుడు అని మనం చెప్తున్నాం. అలా కాకుండా మనం దేవీ పురాణం కనుక మనం తీసుకున్నట్టయితే దేవీ పురాణంలో కూడా అమ్మవారిని మనం దైవ స్వరూపంగా అంటే మూల స్వరూపంగా మనం చెప్తున్నాం కనుక అమ్మవారిని కూడా మనం అప్రమేయాన్ని మనం అనవచ్చు అనమాట. లలిత సహస్రనామాలు కనుక మనం చదివినట్టయితే లలిత సహస్రనామాల్లో 413వ నామం 413వ నామం అప్రమేయ అని ఉంటుంది. కనుక ఏదైనా కానీ పరమాత్మ స్వరూపమే. ఆమె అయినా కానీ పరమాత్మ స్వరూపిణియే, ఆయన అయినా కానీ పరమాత్మ స్వరూపుడే. కనుక వీళ్ళిద్దరూ కూడా మనకి ఏంటనమాట, మనకి ఉన్నటువంటి లక్షణం ఏంటనమాట, ఇక్కడ వాళ్ళిద్దరు కూడా ఇంద్రియాతీతమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు. అంటే ఇంద్రియాలకు కూడా వాడని చూద్దామంటే అందనటువంటి వాడు కనుక వీళ్ళని అప్రమేయ అని చెప్పి అనొచ్చు అనమాట. దాంతో 46వ నామం అప్రమేయ అనేటువంటిది పూర్తయింది. నెక్స్ట్ నామం హృషికేశ. ఈ హృషికేశలో ఈయన ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని హృషికేశుడు అంటారు అనమాట. ఇప్పుడు మానవులకు కానీ దేవతలకు కానీ సకల ప్రాణులు ఏవైనా కానీ వాటన్నిటికీ కూడా ఉన్నటువంటి ఇంద్రియాలను నియంత్రించేవాడు ఎవరైతే ఉంటారో ఆయన హృషికేశుడు అని పిలుస్తారు. అంటే ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవచ్చు అనమాట. ఏమండి హృషికేశుడు అంటారు, హృషి అంటే ఏంటి? హృషికము అంటే ఏంటండి? హృషికము ఈసుడు అనేటువంటి 2 పదాలు ఉన్నాయి దీంట్లో. ఈ 2 పదాల్లోనూ హృషికము అంటే ఇంద్రియము, ఈసుడు అంటే ప్రభువు. అంటే ఇంద్రియాలకు ప్రభువు ఎవరికైనా కానీ వాడికి మానవులకు కానీ సకల ప్రాణులకు దేవతలతో సహా అనమాట, దీంట్లో ఇంక్లూడెడ్ అనమాట. వాళ్ళ యొక్క ఇంద్రియాలను నియంత్రించేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాడని నియంత్రించేవాడు, ఇంద్రియాల నియమితమునకు కారణమైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మనం శ్రీకేశుడు అని మనం పిలవచ్చు అనమాట. మనకి ఐతరోపనిషత్తు అనేటువంటిది ఒకటి ఉన్నది. ఈ ఐతరోపనిషత్తులు ఏం చెప్తారంటే ఈ లోకాలన్నీ కూడా పంచభూతాల చేతనే నిర్మించబడ్డాయి. ఒకవేళ సృష్టించిన తర్వాత దాన్ని రక్షించేవాడు లేకపోతే సృష్టించబడినటువంటి లోకాలన్నీ కూడా వాటన్నిటిని కూడా రక్షించేవాడు లేకపోతే అవి నాశనం అయిపోతాయి అని చెప్పి ఐతరోపనిషత్తులో చెప్తారు. కాబట్టి వాటన్నిటికీ లోకరక్షకుడు ఒకడు ఉండాలి, లోకపాలకుడు ఒకడు ఉండాలి అని ఆలోచించి ఏం చేశారంటే పంచభూతాల్లో ప్రధానమైనటువంటిది జలాన్ని తీసుకున్నారనమాట. పంచభూతాల్లో ప్రధానమైనటువంటి జలాన్ని తీసుకొని దాంతో ఏం చేశారనమాట, ఒక ఆకారాన్ని సృష్టించి ఆ ఆకారాన్నే పరబ్రహ్మ స్వరూపుడు అని చెప్పి మనం చెప్తున్నాం. ఆకారాన్ని సృష్టించిన వాడు పరబ్రహ్మ స్వరూపుడు. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే హృషికేశములు ఇంద్రియాలు, పంచభూతాలు, వాటి యొక్క ఇంపార్టెన్స్ మనకి దీంట్లోకి తెలుస్తుంది అనమాట. ఈ నామంలో మనకు తెలుస్తుంది. హృషికేశుడు అంటే వృషములు అంటే కేశములు అనమాట. కేశములు కలిగినటువంటి వాడు హృషికేశుడు అని చెప్పి జనరల్గా మనకి చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ కేశములు అంటే మనకి కిరణాలు అనేటువంటి అర్థం కూడా ఒకటి ఉన్నది అనమాట. అందుచేత హర్షము అంటే హృషికము అంటే ఇంకొక అర్థం ఏంటంటే ఆనందం కలిగించడం అనమాట. ఆనందం కలిగించేటువంటి కేశములు కలిగినటువంటి వాడు అంటే ఆనందమును కలిగించేటువంటి కిరణములు కలిగినటువంటి వాడు శ్రీకేశుడు అని చెప్పొస్తున్నారు. అంటే ఇక్కడ మనకి కిరణం చేత మనకి సంతోషాన్ని కలిగించేవాడు ఎవరు అని మనం తీసుకున్నట్టయితే మనకి సూర్య భగవానుడే మనకి గుర్తుకొస్తాడు.
ఆ సూర్య భగవానుడి యొక్క కిరణాలు కనుక మనం మన మీద పడినట్టయితే ఆ కిరణాలు మనకి ఎంతో ఆనందం కలిగిస్తాయి అన్నమాట. సూర్య భగవానుడు తేజస్వరూపుడు. అలాగే చంద్ర భగవానుడు చంద్రుడు. ఈ చంద్రుడు ఏంటంటే ఆ చంద్రుడి యొక్క వెలుగులో మనకి ఆహ్లాదం అనేటువంటిది కలుగుతుంటుంది. ఇది మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది. ఈయనేమో తేజస్వరూపుడు, ఆయనకేమో మనసుకి ఆహ్లాదం కలిగించేటువంటి వాడు. మనోకారకుడు చంద్రుడు అనమాట ఇక్కడ. దీంట్లో వీళ్ళిద్దరు ఏంటంటే కిరణ రూపంలో ఉండి మనకి వాళ్ళ యొక్క శక్తిని మన మీద పంపిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళ వల్ల దానివల్ల ఏం చేస్తున్నాయి అనమాట, మనకి జగత్తును కిరణాల నుంచి వచ్చేటువంటి శక్తులే మనకి జగత్తులో ఉన్నటువంటి వస్తువుల మీద పడి అవి మనకి ప్రకాశింపజేసి జగత్తును ఆనందింపజేస్తున్నాయి అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇంకో రకంగా చెప్పాలి అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు మన మీద పడినప్పుడు కానీ, చంద్రుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు మన మీద పడినప్పుడు కానీ మన శరీరానికి కొంత బలాన్ని అవి ఇస్తాయి అనమాట. అంటే రక్షణ కలుగుతుంది మనకి. అంటే సూర్యకిరణాలు మన మీద పడటం వల్ల మనకి కొన్ని విటమిన్లు మనకి వస్తాయి అని చెప్పి మనకి చెప్తున్నారు. అలాగే రక్షణ ఎలా కలుగుతూ ఉంది అని చెప్పి అనుకుంటే మనం యాంటీ బ్యాక్టీరియల్ గా అవి ఉన్న చోట మనకి బ్యాక్టీరియాలు రావు. అంటే మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందుచేతనే మనకి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని మనం చదవాలి అని చెప్పి మనకు చెప్తారనమాట. సూర్య నమస్కారాలు, కొందరు ఆరోగ్యప్రదమైనటువంటి సూర్య నమస్కారాలు కానీ, సూర్య స్తవాన్ని కానీ, ఆదిత్య హృదయం కానీ ఇలాంటి స్తోత్రాలన్నీ కూడా చదువుతూ ఉంటారనమాట. సూర్య నమస్కారాల్లో మనకి యోగాసనాలు అనేటువంటివి మనకి దాంట్లో యోగ విద్య మనకి దాంట్లో జరుగుతుంది. అలాగే ఆదిత్య హృదయం మనం చదువుకున్నప్పుడు హృద్రోగ సంబంధమైనటువంటి రోగాలు కానీ, హృదయ సంబంధమైనటువంటి రోగాలు కానీ, కన్నుల సంబంధమైనటువంటి రోగాలు కానీ పోతాయి అనమాట. చక్షుసూక్తము అనేటువంటిది ఒకటి ఉంటుంది, అంటే నేత్రానికి సంబంధించింది అనమాట. అది సూర్య భగవాన్ని ఉద్దేశించే ఉంటుంది అనుకుంటాను. ఆ చక్షుసూత్రం కనుక మనం చదువుకున్నట్టయితే మన కంటికి వచ్చేటువంటి జబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అందుచేత మనకి సూర్యకిరణాలు మన లోకరక్షకుడు, జగద్రక్షతనే కాదు మానవ దేహానికి కూడా మనకి అవసరము అని చెప్పి దీనివల్ల మనకు స్పష్టమవుతుంది. అంటే ఈ కిరణ శక్తిదే మనకి ఇంద్రియాలు అనమాట. లోకాన్ని హర్షింపజేసే కిరణాలన్నీ కూడా అవి మనిషిలో చైతన్యం కలిగిస్తున్నాయి కనుక అవన్నీ కూడా సూర్యుడు విష్ణు స్వరూపుడు కనుక ఆ విష్ణు స్వరూపాలే, విష్ణు చైతన్యాలే ఇవన్నీ అని చెప్పి మనకి తెలుస్తుంది అనమాట. అంతేకాకుండా మనకి సూర్యకిరణంలో నుంచి వచ్చేటువంటి అగ్ని కిరణాలు గాను, తర్వాత సూర్యకిరణాల నుంచి వచ్చేటువంటి ఈ రెండు కిరణాలు కలిపి జగత్తుని మనకి ఏం చేస్తున్నాయి అనమాట. అవి అంటే మనకి తెలియజేస్తున్న మన చక్షులకి, మన కన్నులకి లోకాన్ని చూపెడుతున్నాయి అనమాట. అవి కిరణాలు రెండు కూడా ఇటువంటి వాటిని కలిగి ఉన్నటువంటి లక్షణాలు కలిగినటువంటి కిరణాలు కలిగినటువంటి సోమాత్మక లక్షణాలు, అగ్ని సోముడు యొక్క లక్షణాలు కలిగి ఉన్నాయి కనుక మనకి ఆనందాలు కలిగిస్తున్నాయి కనుక ఇటువంటి స్వరూపం కలిగినటువంటి వాళ్ళని, ఆనందం కలిగించేటువంటి లక్షణాలు కలిగినటువంటి కిరణాలు కలిగినటువంటి వాడు కనుక పరమాత్మ, ఆయన్ని శ్రీకేశుడు అని చెప్పి చెప్తుంటాను. మనం సైంటిఫిక్ గా మనం చూసుకున్నట్టయితే విజిఆర్ అనేటువంటివి సూర్యకిరణాల నుంచి వచ్చేటువంటి ఒక్కొక్క రేలో కూడా విజిఆర్ అనేటువంటి కొన్ని కలర్స్ ఉంటాయని చెప్పి మనం చెప్తున్నాం. వి ఫర్ VIBGYOR. దీంట్లో వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అనేటువంటి 7 కలర్లు ఉంటాయని చెప్పి మనకు చెప్తాం. సైంటిఫిక్ గా మనం చెప్తాం. మనం చిన్నప్పుడు హై స్కూల్ స్టేజ్ లో కూడా ఒక పటకం గుండా ఒక కాంతి కిరణాన్ని కనుక మనం పంపించినట్టయితే ఆ కాంతి కిరణం 7 కిరణాల కింద విభజన అవుతుంది. అవే విజయాలు అని చెప్పి మనకి చెప్తుంటారు. ఓకే, మైక్రోస్కోప్ లో కూడా మన చేత చూపించి ఆ ఫిజిక్స్ కి సంబంధించినటువంటి ఒక ప్రాక్టికల్ కూడా మన చేత చేస్తుంటారు. దీంట్లో మనం గమనించినట్టయితే VIB మొట్టమొదటి 3 అక్షరాలు కూడా నీలంగా ఉంటాయన్నమాట. VIB, వైలెట్, ఇండిగో, బ్లూ, ఇవన్నీ కూడా నీలి ఛాయలు కలిగి ఉంటాయి, నీలం రంగులో ఉంటాయి అనమాట. అంటే కొంచెం కలర్ భేదమైనా కూడా ఇవన్నీ కూడా దాదాపు నీలం కలర్లోనే ఉంటాయి కదా. ఈ నీలం కలర్ దేనికి సంకేతం అంటే జలానికి సంకేతం. ఈ 3 కలర్లు కూడా, ఈ 3 రంగులు కూడా జలానికి సంకేతం. అలాగే చివరి 3 రంగులు YOR, వై అంటే ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఈ 3 కలర్లు కూడా మనకి ఎరుపు రంగుకి చిహ్నం. ఎరుపు రంగు అనేటువంటిది అగ్నితత్వంతో కూడుకున్నటువంటి అనమాట. కనుక ఈ చివరి 3 అక్షరాలునేమో మనకి అగ్నితత్వానికి సంబంధించినవి, ఫస్ట్ 3 లెటర్లునేమో మనకి జలతత్వానికి సంబంధించినవి. మధ్యలో ఉండేటువంటి గ్రీన్ కలర్ మాత్రం, అది ఒక్క కలర్ మాత్రం ఈ 2 కలర్లకి మీడియేటంగా ఉంది కనుక
రెండు రంగుల యొక్క లక్షణాన్ని సంపాదించుకుంటుంది అనమాట. ఈ విధంగా సూర్యకిరణాలు అగ్ని లక్షణాలు ఉంటాయి, దాంట్లో జల లక్షణాలతో కూడుకున్నటువంటిదిగా మనం చెప్పవచ్చు అనమాట. తర్వాత ఒకటి ఏంటి అంటే, మనకి ఏవైతే ఆనందాన్ని కలిగిస్తాయో వాటిని మనం హృషీకములు అని మనం పిలవచ్చు అనమాట. అంటే వాటికి ఆనందమైనటువంటి సాధనాల్లో ఇంద్రియాలు ప్రధానమైనటువంటివి కనుక దాటిని హృషీకములు అనేటువంటి పేరు దానికి సార్థకం అని చెప్పి మనం చెప్పచ్చు అనమాట. ఈ హృషీకములను అందుకనే మనకి భాగవతం కనుక మనం చూసుకున్నట్టయితే కమలాక్షు నక్షించ కరములు కరములు శ్రీనాథు వర్ణించ జీవ జిహ్వ అని చెప్పి మనకి ప్రహ్లాదుడు చెప్తాడు అనమాట. కమలాక్షు నక్షించు కరములు కరములు శ్రీనాథు వర్ణించ జిహ్వ జిహ్వ అంటే హరిని కొలిచేటువంటి కరములే కరములు, ఆయన చూసేటువంటి కళ్ళే కళ్ళు, ఆయన కీర్తనలు పాడేటువంటి నోరే నోరు అని చెప్పి మనకి ప్రహ్లాదుడు చెప్తుంటాడు అనమాట. అందుచేత మనకి ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వాడు ఆ పరమాత్మ స్వరూపుడే కనుక, ఆ పరమాత్మ స్వరూపుడు విష్ణువు కనుక, విష్ణు పరంగా మనం చెప్పుకుంటున్నాం కనుక ఆయన్నే మనం విష్ణువు అని చెప్పి మనం చెప్పవచ్చు అనమాట. ఇంకోటి కూడా ఇంకొక ఇదేంటంటే, మనం పరమాత్మ విరాట్ స్వరూపాన్ని మనం దృష్టిలో ఉంచుకుంటాం, మనం తీసుకుందాం. అంటే ఇదివరకు మనం చాలాసార్లు చెప్పుకున్నాం, పరమాత్ముడు అన్నిటా ఉన్నాడు కనుక, అన్నిటా విస్తరించి ఉన్నాడు, వ్యాపించి ఉన్నాడు కనుక ఆయన విరాట్ స్వరూపుడు అని చెప్పి మనం చెప్పుకున్నాం. పరమాత్మను చెప్పుకున్నప్పుడు ఆయన నోటి నుంచి ఆ పరమాత్మ స్వరూపాన్ని కనుక మనం దృష్టిలో ఉంచుకొని మనం కనుక తీవ్రమైనటువంటి ఆలోచన చేసినట్టయితే దాన్నే తపస్సు అని మనం పిలవచ్చు అనమాట. దీనికి ఆ తపస్సుకు ఫలంగా వచ్చినటువంటిది విరాట్ స్వరూపం. ఆ విరాట్ స్వరూపానికి నోరు ఫస్ట్గా వచ్చింది నోరు. ఆ నోటి మాట అంటే ఆ మాట నుంచి వచ్చేటువంటి వాణి అంటే అది కూడా వాక్కు ఎలా అంటే దానికి అభిమానమైనటువంటి దేవత మొట్టమొదటిగా ఉద్భవమయ్యారు ఆ విరాట్ స్వరూపం నుంచి. ఆ తర్వాత ముక్కు రంధ్రాలు వచ్చాయి. ఆ తర్వాత ముక్కు రంధ్రాల నుంచి ప్రాణం ఉత్పన్నమైందనమాట. అంటే ప్రాణం ఉత్పన్నమైంది, దానికి వాసన చూసేటువంటి శక్తి పుట్టిందనమాట. అదే గ్రహణ శక్తి అంటాము. ఆ గ్రహణ శక్తి నుంచి పుట్టిందే వాయువు. ఆ తర్వాత నేత్రాలు ఏర్పడ్డాయన్నమాట. వాటి నుంచి ఉద్భవించిన వాడే సూర్యుడు. అంటే విరాట్ స్వరూపం నుంచి ఆ తర్వాత వచ్చినటువంటివి చెవులు అనమాట. వాటి నుంచి వచ్చేటువంటివి దిక్కులు ఏర్పడ్డాయి. దాని తర్వాత వచ్చినటువంటివి చర్మం. అది చర్మానికి స్పర్శ అనేటువంటి గుణం ఉన్నది. దానికి ఆ చర్మానికి రోమాలు ఉంటాయి. ఆ రోమాలు కూడా అప్పుడే ఏర్పడ్డాయి. ఆ చర్మం నుంచే ఔషధులు వనస్పతులు కూడా పుట్టాయి. ఆ తర్వాత హృదయం పుట్టింది. దాని నుంచి మనసు వచ్చింది. దాని నుంచి చంద్రుడు పుట్టాడు. ఆ తర్వాత నాభి పుట్టింది. ఆ తర్వాత అపాన వాయువులు అనేటువంటివి పుట్టాయి. ఆ తర్వాత జననేంద్రియాలు పుట్టాయి. ఆ తర్వాత వీర్యము, దానికి అధిష్టాన దేవత అనేటువంటివి, దానికి సంబంధించినటువంటి జలం అంటే మనకి పురుష జననేంద్రియాలు పుట్టాయి. దాని నుంచి వీర్యము, దాని నుంచి దాని అధిష్టాన దేవత జలం అనమాట. ఇలా ఇంద్రియాలన్నీ కూడా మనకి ఆవిర్భవించాయి. ఇక్కడ ఆ ఇంద్రియాలను వచ్చేసి ఒక్కొక్క ఇంద్రియానికి ఒక దేవతని ఆయన అధిష్టాన దేవతగా పెట్టాడు. ఆ అధిష్టాన దేవత అందరూ కూడా మళ్ళీ ఆ పరమాత్మ స్వరూపునికి యొక్క అధీనంలోనే ఉన్నారు కనుక వీళ్ళైన అధిష్టాన దేవతని ఇంద్రియాలన్నింటినీ నియంత్రించేవాడు కనుక ఆయన్ని ఋషికేశుడు అనేటువంటి మన పేరుతో పెనబోతుంది అనమాట. కనుక ఇట్లా మనకి ఇంద్రియాలన్నింటినీ కూడా ఈ చైతన్య రూపంలో విష్ణుమూర్తి ఏం చేస్తున్నాడు అనమాట. అంటే ఈ పరమాత్మ స్వరూపం ఏం చేస్తుంది అనమాట, ఇంద్రియాల వెనకాల ఉండి వాటికి చైతన్యాన్ని కలిగించి వాటి విధులన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించే విధంగా నిర్వర్తిస్తున్నాడు. ఆయనే సూర్యరూపుడు గాను, చంద్రరూపుడు గాను, వాటి కిరణ రూపంలోనూ జగత్తులో ప్రీతికరమైనటువంటి వాటన్నిటిలోనూ కూడా ఆయన ఉంటూ మనకి ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాడు కనుక ఆయన శ్రీకేశుడు అన్నటువంటి నామం ఆయనకి తగినది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇలా ఆయనే ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణుడు. దీంతో మనకి 47వ నామం పూర్తయిందనమాట. ఇక నెక్స్ట్ నామం ఏంటంటే పద్మనాభ. పద్మనాభ అంటే పద్మమును నాభి అంది కలవాడు అని చెప్పి మామూలుగా అర్థం మనం చెప్పుకోవచ్చు అనమాట. పద్మనాభుడు, పద్మము అంటే ఇక్కడ మనం పద్మము అంటే ఎక్కడ ఉంటుందయ్యా ఏంటి అని మనకి అనేక రకాలైనటువంటి సందేహాలు మనకు వస్తుంటాయి. ఏమండి, ఈ పద్మనాభుడు అనేటువంటి దాంట్లో మనకి జగత్తులో ఎలా ఉంటుంది పద్మం, మానవుల హృదయంలో ఎలా ఉంటుంది పద్మం, ఈ రెండింటినీ కూడా మనం బెజవారు వేసుకోవాలి. మనం ఇప్పుడు ముందుగా మనం ఏం చేద్దామంటే కాలాత్మకమైనటువంటి పద్మాన్ని నాభి అంది కలవాడు కనుక ఆయన్ని పద్మనాభుడు అని అంటారు అని చెప్పి ఒక చిన్న డెఫినేషన్ ఉందన్నమాట. అంతకంటే మనం దీన్ని కొంచెం విపులంగా మనం తెలుసుకుందాం. అంటే బ్రహ్మ సృష్టి చేస్తాడు కనుక సకల ప్రాణులను సృష్టి చేసి వాడాక ఆయుర్దాయాన్ని పుట్టేటప్పుడే వాడాక ఆయుర్దాయం ఎంతైతే లెక్క కడతాడనమాట. అటువంటి బ్రహ్మకి కాలుడు అనేటువంటి పేరు అనమాట. ఆయుర్దాన్ని లెక్క కట్టేటువంటి బ్రహ్మకి కాలుడు అనేటువంటి పేరు. అలాంటి బ్రహ్మ దేవుడు చతుర్ముఖుడై అటువంటి పద్మమునందు ఉంటాడు.
ఆ పద్మం ఎక్కడి నుంచి వచ్చింది అంటే విష్ణుమూర్తి యొక్క నాభి నుండి జనించినటువంటి వాడు బ్రహ్మదేవుడు అనమాట. అటువంటి పద్మాన్ని నాభి కలిగినటువంటి వాడు. ఆ పద్మమే మనకి సర్వ జగత్ కారణమయ్యి ఈ జగత్ అన్నిటికీ కూడా సృష్టికర్తకి కారణభూతం అవుతుంది కనుక అటువంటి నారాయణుణ్ణి పద్మనాభుడు అని మనం చెప్పవచ్చు అని చెప్పి మనకి పద్మనాభ అనే నామానికి చిన్న డెఫినేషన్ ఇచ్చారన్నమాట ఇక్కడ. అంతేకాకుండా మనం ఇంకా కొంచెం దీన్ని విపులీకరించి మనం చదువుదాం. పద్మనాభ, పద్మమును నాభి ఉంది కలవాడు. ఓకే అండి, బాగుంది. అంతవరకు మనం చదువుకున్నాం. నాభి అంటే మనం మామూలుగా పరిభాషలో చెప్పుకుంటాం బొడ్డు అని చెప్పి. మనం ఈ దేహానికి మనం చూసుకున్నట్టయితే కాళ్ళ నుంచి శిరస్సు వరకు మనం తీసుకున్నట్టయితే దాని యొక్క నాభి అంటే మధ్య బిందువు నాభి అవుతుంది. అంటే నాభి ఇంకొక రకంగా మనం ఏం చెప్పుకోవచ్చు అనమాట. నాభి అంటే కేంద్రము అనేటువంటివి మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే విశ్వం అంతా పద్మం మనం అనుకున్నట్లయితే పిచ్చుకున్న మాదిరిగా ఉంటుంది అనమాట ఈ విశ్వం అంతా కూడా. ఎందుకు ఉంటుంది అంటే విశ్వం అంతా వ్యాపించినటువంటి పరమాత్మ స్వరూపం, అందులో పరమాత్మ ఉంటున్నాడు, అందులో పరమాత్మ ఉండి వికసనం చేయిస్తున్నాడు అనమాట. అంటే అన్నిటిలోనూ ఉండి వాళ్ళని చైతన్యవంతం చేస్తున్నాడు అని చెప్పి మనం ఇదివరకు నామాల్లో మనం చదువుకున్నాం. అంటే ఈ విశ్వం అంతా కూడా ఉన్నటువంటి ఒక నాభి ఒక పద్మము అనుకుంటే ఆ పద్మంలో ఉండేటువంటి దాంట్లో ప్రాణులు ఉంటాయి. అంటే ఆ ప్రాణులే ఈ పద్మానికి రెక్కలు అనమాట. వాటికి ఆ చైతన్యం కలిగిస్తున్నాడు కనుక అవి వికసిస్తాయి అన్నమాట. పద్మం ఎప్పుడు కూడా పద్మం ఎప్పుడు వికసిస్తుంది అంటే సూర్యోదయం అప్పుడు సూర్యకిరణాలు దాని మీద పడినప్పుడు అవి వికసిస్తాయి అని చెప్పి మనం మనకు తెలుసు అనమాట. కనుక ఇక్కడ పరమాత్మ స్పర్శ తగిలితే పరమాత్మ చైతన్యం తగలంగానే ఈ విశ్వము అనేటువంటి చైతన్యం విశ్వము ఆ పద్మం అనుకుంటే మనం దాని విశ్వాన్ని ఆ పద్మం వికసిస్తుంది. అంటే పద్మానికి చైతన్యం కలుగుతుంది అని చెప్పి అనుకుంది. కనుక ఆ పరమాత్మను మనం పద్మనాభుడు అని మనం అనవచ్చం అని చెప్పి మనం చెప్పుకుంటాం అనమాట. అంతేకాకుండా ఇంకొక రకంగా మనం చెప్పాలంటే ఒక గది తీసుకుందాం. ఒక గదిలో ఉండేటువంటి ఒక కాంతి ప్రవాహం వచ్చింది అంటే అది వ్యాపించాలన్నమాట. వ్యాపించి ఉన్నప్పుడు మాత్రమే దీంట్లో కాంతి ఉంది, మహాతీతంగా ఉన్నది అని మనం చెప్పచ్చు అనమాట. ఒక దీపాన్ని కనుక మనం చోట పెట్టి ఆ దీపం నుంచి మనం చూసినట్టయితే ఒక ముందు కాంతి వలయం ఒకటి వస్తుంది ఆ దీపానికి, దాని చుట్టూ కాంతి వలయం వచ్చి దాని నుంచి కిరణాలుగా వస్తున్నట్టుగా మనకి భావించవచ్చు అన్నమాట. అంటే అవి వచ్చి అవి రూమ్ అంతా కూడా ఆ గది అంతా కూడా వ్యాపిస్తుంటుంది. అంటే ఈ పరమాత్మ స్వరూపం కూడా ఎట్లా ఉంటుందంటే ఆ పరమాత్మ అప్పుడు ఎక్కడున్నాడా అంటే పరమాత్మ ఆ దీపం లోపల మధ్య భాగంలో ఉండి ఆ కాంతి ఆదాయం అంతా కూడా ఆయన చైతన్యం అనమాట. ఆ చైతన్యాన్ని కలిగించి ఆ కిరణాల చేత వాళ్ళ యొక్క గది అంతా కూడా వ్యాపింపజేస్తున్నాడు అని చెప్పి అర్థం. ఒకవేళ ఆ దీపం లేదనుకుందాం, అక్కడ మనం తేజం లేదనుకుందాం ఆ గదిలో, అప్పుడు అదంతా చీకటి. మనం చీకటిని అజ్ఞానంతో పోలుస్తాం, మనం కాంతిని జ్ఞానంతో పోలుస్తాం. కనుక జ్ఞానవంతుడైనటువంటి పరమాత్మ ఎక్కడైతే ఉన్నదో అక్కడ ఏమవుతుందనమాట, అజ్ఞానం అనేటువంటి చీకటి తొలగిపోతుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎట్లాగంటే మనం ఆ దీపాన్ని తీసుకొచ్చి ఆ గదిలో పెట్టినప్పుడు ఆ గదంతా కూడా తన కిరణాల చేత కాంతివంతమయ్యి ఎలాగే ప్రజ్వలిస్తూ ఉంటుందో, జ్ఞానం అనేటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి పరమాత్మ మనలో ఉన్నప్పుడు మనలో ఉండేటువంటి అజ్ఞానం అంతా తొలగిపోయి జ్ఞానం అనేటువంటిది మనకి కలుగుతుంది. జ్ఞాన కిరణాలు మనలో ఉద్భవిస్తాయి కనుక ఆ పరమాత్మని మనం పద్మనాభుడు అని మనం అనవచ్చున్నాం. అంతేకాకుండా మంత్రపుష్పం కనుక మనం తీసుకున్నట్టయితే, అంతేకాకుండా ఇంకోటి కూడా ఏంటంటే ఇంద్రియాలకి కారకుడే కాదు, ఇంద్రియాలను నడిపించేవాడు కూడా శ్రీకృష్ణుడే అవుతాడనమాట. మనం ఇదంతా కూడా బ్రహ్మాండాన్ని గురించి చెప్పుకున్నాం. మనలో ఎక్కడ ఉన్నాడు మన పరమాత్మ? మనం నారాయణ సూక్తం కనుక మనం మన నారాయణ సూక్తం కనుక మనం చదివినట్టయితే పద్మనాభుడు ఎక్కడుంటాయి అంటే మన హృదయం ఒక తామర మొగ్గలాగా ఉంటుంది. ఆ మొగ్గ మన హృదయం మనలో ఉండేటువంటి హృదయం ఒక పద్మంలాగా ఉంటుంది, మొగ్గలాగా ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది అనమాట, తలకిందులుగా వేలాడదీసినటువంటి పద్మంలాగా ఉంటుంది. ఎప్పుడైతే మనలో జ్ఞాన చైతన్యం కలుగుతుందో ఆ జ్ఞాన చైతన్యం చేత ఆ పద్మం వికసిస్తుంది. అంటే ఇంతకీ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అనేది మనం చెప్పుకోవాలి కదా. ఆ పద్మం లోపల ఉన్నాడు అని చెప్పి మనకి చెప్తారనమాట. పద్మకోత ప్రతీకాశికం అని చెప్పి మనకి పద్మకోత ప్రతీకాశికం హృదయం చాప్యదో ముఖం అని చెప్పి నారాయణ సూక్తంలో చెప్తారనమాట. నాభికి పైన కంఠానికి కింద 12 అంగుళాల దూరంలో హృదయం అనేటువంటిది ఉంటుంది, కొంచెం ఎడమ పక్కగాను. అక్కడ మనకి తలకిందులుగా వేలాడదీసినటువంటి పద్మం ఎలాగైతే ఉంటుందో, తామర మొగ్గ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా పరమాత్మ స్వరూపం
అలాంటి హృదయం ఉంటుంది. దాంట్లో తామర కాడ చివర గాని లేకపోతే మధ్యలో గాని ఒక పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటాడు అని చెప్తారు. అప్పుడేం జరుగుతుంది ఏమో, ఎప్పుడైతే పద్మం వికసిస్తుందో ఆ వికసించటం వల్ల మనలో ఉండేటువంటి నాడులన్నీ కూడా చైతన్యం పొందుతాయి. మనలో ఉండేటువంటి నాడులన్నీ కూడా మనకి చైతన్యం పొందుతాయి. ఆ నాడులతో పాటు మనలో ఉండేటువంటి ఇంద్రియాలు కూడా చైతన్యం పొందుతాయి. ఆ చైతన్యం పొందడానికి కారణభూతమైనటువంటి ఈశ్వరుడు ఎవరయ్యా అంటే పరమాత్మ స్వరూపుడు. మనలో ఉండేటువంటి పరమాత్మ స్వరూపుడు. కనుక ఆయన పద్మనాభుడైనాడు అని చెప్పి మనకి ఇలా అటువంటి కారకుడు ఎవరయ్యా అంటే విష్ణుమూర్తి అని చెప్తుంటారు. మనం మంత్రపుష్పం చదువుకున్నా, నారాయణ సూక్తం మనం చదువుకున్నా, ఎక్కడ ఉంటాడు పద్మనాభుడు అంటే పరమాత్మ ఎక్కడ ఉంటాడు అనేటువంటిది మనకి చెప్తారు, మనకి క్లియర్గా మనకు చెప్తారు అనమాట. కానీ నారాయణ సూక్తానికి తర్వాత మంత్రపుష్పానికి ప్రతి శ్లోకానికి అర్థం మనం తర్వాత ఈ విష్ణు సహస్రనామాలు అయిన తర్వాత కానీ లేకపోతే ఈ మధ్యలో వీలైనప్పుడు కానీ ప్రతి సూక్తానికి ప్రతి మంత్ర శ్లోకానికి అర్థం మనం చదువుకుంటాం. ఇక యోగపరంగా మనం ఆలోచిద్దాం. యోగపరంగా మనం ఆలోచించినప్పుడు మనలో సప్త చక్రాలు ఉన్నాయని చెప్పాం, పద్మాలు, మూలాధార పద్మం, అలాగే ఇదేమో ఆజ్ఞాచక్రం అని చెప్పాం. దీన్ని ఇక్కడ ఆజ్ఞాచక్రానికి పైన ఉండేటువంటిది సహస్రారం చక్రము. ఈ సహస్రార చక్రాన్ని సహస్రదళ పద్మం అని కూడా మనం అంటాం అన్నమాట. ఆ సహస్రదళ పద్మము ఏంటయ్య అంటే మనకి వెయ్యి అంటే వెయ్యని కాదు, అక్కడ అర్థం సహస్ర అంటే అనేకమైనటువంటి దళాలు కలిగినటువంటి పద్మం అని చెప్తాం. ఈ పద్మంలో ఎప్పుడు కూడా మనకి బ్రహ్మరంధ్రం నుంచి ఒక అమృతదారులు పడుతూ ఉంటాయి అది కూడా చెప్తూ ఉంటారు అనమాట. మనలో ఉండేటువంటి ఈ కుండలిని శక్తి సాధన ద్వారా ఎప్పుడైతే మనకి సుషుమ్న నాడి ద్వారా పైకి వచ్చి అష్టచక్రాలను దాటుకొని సహస్రాన్ని చేరుతుందో, సహస్రాలలో ఉండేటువంటి పరమాత్మ తోటి ఈ శక్తి ఎప్పుడైతే కలుస్తుందో అప్పుడు అమృతధార కలుస్తుంది. ఆ అమృతధారలతో మన శరీరం అంతా కూడా, మన శరీరంలో ఉండేటువంటి అవయవాలన్నీ కూడా, నాడులన్నీ కూడా, అవయవాలు అనకూడదు, నాడులు అన్నారు, ఈ నాడులన్నీ కూడా పునీతం అవుతాయి అని చెప్పి మనకి యోగ శాస్త్రం చెప్తుంది అనమాట. అటువంటి నా సహస్రదళ పద్మంలో కొలువైండేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఇంద్రియాది నాడులన్నీ కూడా ఎవరి చేతనైతే పునీతం కాబడుతున్నాయో అటువంటి పరమాత్మ స్వరూపాన్ని మనం పద్మనాభుడు అని మనం అనవచ్చు అనమాట. కనుక ఈ విధంగా యోగ పరంగాను వేదాంత పరంగాను కూడా మనం ఈ నామాన్ని విశ్లేషించుకున్నాం. కనుక అటువంటి ఇంద్రియములకు అతీతమై పద్మనాభుడు ఎవరైతే ఉన్నారో పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో అతనే పద్మనాభుడు అని మనం చెప్పుకున్నాము. ఆయనే విష్ణుమూర్తి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. దీంతో మనకి పద్మనాభ అనేటువంటి నామం పూర్తయింది. నెక్స్ట్ నామం 49వ నామం అమరప్రభువు. ఈ అమరప్రభు నామం 50వ నామేమో విశ్వకర్మ, ఆ తర్వాత నామం మనుహు. ఇలా నామాలన్నీ కూడా ఉంటాయి. ఈ నామాల గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మనం చదువు. ఇంకా దీంట్లో మీకు ఏమైనా అడగాలంటే అడగచ్చు. దీంట్లోనే కాదు, మీకు ఏదైనా ప్రశ్న అనుమానం ఉంటే మీరు అడగచ్చు, నేను సమాధానం చెప్తాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకాన్ సంస్థాం సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి స్వస్తి. సర్వం శ్రీరామార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.